హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం థర్డ్ క్లాస్లో నిన్న చదువు ఆనందించి ఒక చిన్న కథని చెప్పుకున్నాం నాన్న. ఈరోజు మనం సెవెంత్ లెసన్ చెప్పుకుందాం. సెవెంత్ లెసన్ చూడండి. సెవెంత్ లెసన్ పేరేంటో చూద్దాం. ఫస్ట్ కృష్ణా నది. సెవెంత్ లెసన్ పేరేంటి నాన్న? కృష్ణా నది. మనం ఈరోజు కృష్ణా నదిని గురించి కొన్ని విషయాలు, మనకు తెలిసిన విషయాలు కావచ్చు, తెలియని విషయాలు కావచ్చు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంటే కృష్ణానది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళుతుంది, కృష్ణానది యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అనేవి మనం తెలుసుకుందాం నాన్న. ముందుగా మీకు అందరికీ కూడా కృష్ణానది గురించి తెలియాలి అంటే మనందరికీ కూడా విజయవాడ తెలుసు కదా నాన్న. విజయవాడ కృష్ణా జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. విజయవాడ దగ్గర కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది నాన్న. కనకదుర్గ ఆలయం ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. విజయవాడలో కనకదుర్గ ఆలయం కృష్ణానది ఒడ్డునే ఉంటుంది నాన్న. మీకు అందరికీ కూడా విజయవాడ వెళ్తే కృష్ణానది కనిపిస్తుందమ్మా. మనం విజయవాడ నుంచి ఎటు వెళ్ళాలన్నా కృష్ణానదిని దాటుకునే వెళ్ళాలి నాన్న. మీరు ఇంకా ఎప్పుడైనా ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు ఉంటే విజయవాడ వెళ్తే కృష్ణానదిని చూడొచ్చు. మనం ఈరోజు కృష్ణానది గురించి లెసన్ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ కృష్ణానది తనని తాను పరిచయం చేసుకుంటుంది, అంటే తన గురించి తానే చెప్పుకుంటుంది అనమాట. మన లెసన్లో కృష్ణానది తన గురించి తాను చెప్తుంది. ఇక్కడ చూడండి, నా పేరు కృష్ణానది, నేను పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టి, పడమటి కనుమలలో మహాబలేశ్వరం అనే ఊర్లో పుట్టి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహించి, కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహించి అనేక ఉపనదులను కలుపుకొని, ఇంకా చిన్న చిన్న ఉపనదులను కలుపుకొని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడతాను. అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే మనదే నాన్న, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతుందంట ఎవరు? కృష్ణానది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాను. ఆంధ్రప్రదేశ్లో చూడండి, కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల గుండా, అంటే కర్నూలు జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఎవరు? కృష్ణానది. నాలో సంవత్సరం అంతా నీరు ఉంటూనే ఉంటుంది. నాలో సంవత్సరం మొత్తం నీరు ఉంటుంది నాన్న. వేసవికాలం, వర్షాకాలం వరకు చాలా నదుల్లో వర్షాకాలంలో మాత్రమే నీరు ఉంటుంది, కానీ కృష్ణానదిలో వేసవిలో కూడా నీరు అనేది ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడూ ఎండిపోకుండా ఉండే నదిని జీవనది అంటారు కదా. ఎప్పుడూ కూడా ఎండిపోకుండా నీటి ప్రవాహం కొనసాగుతుంటే ఉండే నదుల్ని జీవనదులు అంటారు. అంటే జీవనాధారానికి ఉపయోగపడే నదులు, అంటే మనం జీవించడానికి ఉపయోగపడే నది. ప్రజలందరూ కూడా జీవించడానికి నీరు అవసరం కదా, అలాంటి నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానిని జీవనది అంటారు. నేను జీవనదిని అన్నమాట, నేను జీవనదిని. అందుచేతనే నా తీరాల్లో పంటలు బాగా పండుతాయి. నేను జీవనదిని. ఎల్లప్పుడూ 360 రోజులు, అంటే సంవత్సరం మొత్తం నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నా తీరంలో, అంటే కృష్ణా తీరంలో, అంటే నదీ పరివాహక ప్రాంతంలో, అంటే నది ఎంత దూరం ప్రవహిస్తుందో దానికి ఇరువైపులా, అంటే అటువైపు ఇటువైపు కూడా పంటలు బాగా పండుతాయి. ప్రజలు ఆనందంగా ఉంటారు. పంటలు ఎప్పుడైతే బాగా పండుతాయో అప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నా సోదరి గోదావరి కూడా జీవనదే. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే గోదావరి నది మనకు తెలుసు కదా. తూర్పు పశ్చిమ గోదావరిల మధ్యలో చక్కగా గోదావరి నది ఉంటుంది. దానికి రాజమండ్రి మీద ఒక పెద్ద వంతెన కూడా ఉంది. ఆ వంతెనని మీరు రాజమండ్రి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే చూసి ఉండవచ్చు. గోదావరి మీద ఒక పెద్ద వంతెన నిర్మించడం జరిగింది, అది గోదావరి మీద ఉంది నాన్న. ఆ గోదావరి కూడా జీవనదే, అంటే గోదావరి నది కూడా జీవనదే. ఎల్లప్పుడూ పంటలు పండడానికి నీరుని అందిస్తూ ఉంటుంది. మా ఇద్దరి కారణంగానే, అంటే మా నదులు రెండింటి కారణంగానే ఆంధ్ర ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి. మా రెండింటి కారణంగానే ఆంధ్ర ప్రాంతంలో పంటలు అనేవి చక్కగా పండుతాయి అని చెప్తుంది ఎవరు? కృష్ణానది చెప్తుంది. ఇక్కడ ఒక దేవాలయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ దేవాలయం ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. ఇక్కడ దీని మీద ఏం రాస్తుందో చూడండి. నమశివాయ శివాయ నమ ఓం, అంటే ఇది శివాలయం. నమశివాయ శివాయ నమ ఓం అని రాస్తుంది కదా, ఇది శివాలయం నాన్న. ఇది ఎక్కడుందో చూడండి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం అనే పుణ్యక్షేత్రం నా తీరంలోనే ఉంటుంది.
కర్నూలు జిల్లాలో శ్రీశైలం అనే పుణ్యక్షేత్రం ఏ తీరంలో ఉంటుంది? కృష్ణానది తీరంలో ఉంటుంది. అక్కడ మల్లికార్జునుడు, భ్రమరాంబ దేవాలయాలు ఉన్నాయి. అక్కడ మల్లికార్జున దేవాలయం, భ్రమరాంబ దేవాలయం కూడా ఉన్నాయి. ఎక్కడ? శ్రీశైలంలో. శ్రీశైలం అనేది ఏ తీరంలో ఉంది? కృష్ణానది తీరంలో ఉంది. అక్కడ ఒక ఆనకట్ట కట్టారు. అక్కడ అంటే ఎక్కడన్నా? శ్రీశైలంలో. శ్రీశైలంలో ఏ నదికి ఆనకట్ట కట్టారు? కృష్ణా నదికి ఒక ఆనకట్ట కట్టారు. దానిని శ్రీశైలం ప్రాజెక్టు అంటారు. దానిని శ్రీశైలం ప్రాజెక్టు అంటారు. ఇప్పుడు చూడండి, మీరు శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కట్టారు? కృష్ణానది మీద శ్రీశైలం అనే పుణ్యక్షేత్రంలో. శ్రీశైలం ఎక్కడ ఉంది? కర్నూలు జిల్లాలో ఉంది. ఆ ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్తును తయారు చేస్తారు. ఆ ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ అంటే జలము అంటే నీరు. జలము అంటే ఏంటన్నా? నీరు. నీటి నుంచి విద్యుత్ అంటే కరెంటు తయారు చేస్తారనమాట. మనం వాడుకునే కరెంటు ఆ నీటి నుంచి తయారు చేస్తారు. అక్కడ ప్రాజెక్టు బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుందనా? ఇదే శ్రీశైలం ప్రాజెక్టు. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినట్లయితే ఆ ప్రాజెక్ట్ని సందర్శించండి నాన్న, అంటే చూడండి. నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకున్నట్లయితే మీరు పక్క పేజీలో శ్రీశైలం మల్లన్నను చూచి నేను దిగువకు వస్తే అక్కడ నాగార్జున సాగర్ దగ్గర మరొక ఆనకట్ట ఉంది. శ్రీశైలం మల్లన్నను చూసి నేను కిందకి వచ్చినట్లయితే అక్కడ నాగార్జున సాగర్ ఉంటుంది నాన్న. దాని మీద మరొక ఆనకట్ట కట్టారు. దేనికి ఆనకట్ట కట్టారు? కృష్ణానదికి వేరొక ఆనకట్ట నిర్మించడం జరిగింది. అదే నాగార్జున సాగర్. దీనికి కూడా సందర్శకులు చాలామంది చూడడానికి వెళ్తూ ఉంటారు నాన్న. వర్షాకాలంలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నాగార్జున సాగర్ అంతా నీటితో నిండిపోయి గేట్లన్నీ ఎత్తేస్తే నీరు బయటకి సముద్రంలోకి వదిలేస్తూ ఉంటారు నాన్న. ఆ దృశ్యం చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది నాన్న. ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు ఆచార్య నాగార్జునుడనే బౌద్ధ గురువు, ఒకప్పుడు అంటే పూర్వకాలంలో ఆచార్య నాగార్జునుడనే బౌద్ధ గురువు అక్కడ నా తీరంలో ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాడు. చూడండి, విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నాన్న. అక్కడ చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి కూడా అక్కడకు విద్యార్థులు వచ్చేవారు. మన దేశంలో విద్యార్థులే కాకుండా విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఆ విశ్వవిద్యాలయంలో చదువుకునేవారు. వారిని చూస్తే నాకు ఎంత ఆనందం కలిగేదో, వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం కలిగేది. నాగార్జున కొండల్లో బౌద్ధ మత సంబంధమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. నాగార్జున కొండల్లో బౌద్ధ మతానికి సంబంధించిన చాలా విశేషాలు. ఇక్కడ చూడండి, గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతానికి చెందిన వ్యక్తి కదా. ఆ బౌద్ధ మతానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నాగార్జున కొండల్లో చాలా ఎక్కువగా ఉన్నాయంట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బౌద్ధ గురువు, బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు గట్ట ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? నాగార్జున సాగర్లో ఉన్నాయి నాన్న. నెక్స్ట్ చూడండి, నాగార్జున సాగర్ నుండి నేను గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తాను. నేను నాగార్జున సాగర్ నుంచి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తాను. గుంటూరు జిల్లాలో నా ఒడ్డు మీద అమరావతి ఉంది. గుంటూరు జిల్లాలో నా ఒడ్డున అంటే నా నదీ తీరంలో అమరావతి అనే నగరం ఉంది. దాని ప్రక్కనే శాతవాహనుల రాజధాని ధాన్య కటకం ఉంది. శాతవాహనుల రాజధాని పూర్వకాలం రాజులు పరిపాలించే కాలంలో శాతవాహన రాజులకి రాజధాని అయిన ధాన్య కటకం ఎక్కడ ఉంది? అమరావతి పక్కనే ఉంది. దాన్ని ఇప్పుడు ధరణి కోట అని అంటున్నారు. దాన్ని ఇప్పుడు ధరణి కోట అని పిలుస్తున్నారంట. అమరావతిలో గొప్ప బౌద్ధ స్తూపం ఉండేది. అమరేశ్వర స్వామి ఆలయం నన్ను ఆనుకునే ఉంటుంది. అమరావతిలో గొప్ప బౌద్ధ స్తూపం ఉందంట. అమరేశ్వర స్వామి ఆలయం చూడండి, అమరేశ్వర స్వామి ఆలయం అంటే మనం కార్తీక మాసంలో పంచారామాలను వెళ్తూ ఉంటారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఆ పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది? అమరావతిలోనే ఉంది. ఏ నదిని ఆనుకుని ఉంది? కృష్ణా నదిని ఆనుకుని ఉంది. నెక్స్ట్ చూడండి, విజయవాడ దగ్గర నేను కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తాను. గుంటూరు నుంచి విజయవాడ వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తాను. విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గను సేవించి ప్రకాశం బ్యారేజీని దాటి
కనకదుర్గమ్మ వారధి క్రిందుగా ముందుకు సాగుతాను. చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఇవ్వడం జరిగింది, అంటే గుడి ఇవ్వడం జరిగింది. ఈ గుడి ఎక్కడ ఉంటుందో మీకు అందరికీ ఈ పాటికి గుర్తొచ్చుంటుంది నాన్న. ఇది విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై, అంటే ఇంద్రకీలాద్రి అనే కొండపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం నాన్న. ఈ దేవాలయం ఎక్కడ ఉంది? కృష్ణా నది ఒడ్డునే ఉంది. ప్రకాశం బ్యారేజ్, అంటే కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ అనే వంతెన ఒకటి ఉంది నాన్న. దానిని దాటి కనకదుర్గమ్మ వారధి క్రిందుగా ముందుకు సాగుతాను. అంటే కనకదుర్గమ్మ వారధి అంటే దారి మీదుగా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే దారి క్రిందిగా ముందుకు సాగిపోతాను, అంటే ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినట్లయితే మనం దుర్గ గుడికి వెళుతూ ఉంటే మనతో పాటే కృష్ణానది కూడా వస్తున్నట్లుగా అనిపిస్తుంది నాన్న. ఇప్పుడైతే ఫ్లైఓవర్ కట్టేశారు నాన్న. ఇంతకుముందు అయితే కృష్ణానది ఒడ్డు నుంచే మన దుర్గమ్మ గుడికి వెళ్ళేవాళ్ళం నాన్న. నెక్స్ట్ చూడండి, ఇంకొక బొమ్మ ఉంది ఇక్కడ. నెక్స్ట్ పక్క పేజీకి వెళ్ళినట్టయితే కొండపల్లి బొమ్మల అందాలను తిలకిస్తూ, అంటే కొండపల్లి అనే నగరంలో బొమ్మలు చాలా ప్రసిద్ధి చెందినవంట. కొండపల్లి బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. అలాంటి కొండపల్లి బొమ్మలను తయారు చేసే కొండపల్లి అనే గ్రామం కూడా కృష్ణానది ఒడ్డునే ఉంది నాన్న. కూచిపూడి నాట్యానికి మైమరిచిపోతూ, కూచిపూడి అనే ఊరు నాట్యానికి ప్రసిద్ధి పొందినది నాన్న. అలాంటి కూచిపూడి కూడా కృష్ణా నది ఒడ్డునే ఉంది. బందరు కలంకారీ కళలను చూస్తూ హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతాను. బందర్లో కలంకారీ కళలు, అంటే కలంకారీ కళలు అనేవి బందర్లో ప్రసిద్ధి చెందినవి అనమాట. వస్త్రాల మీద కానీ, లేదంటే ఏదైనా బెడ్షీట్స్, అంటే దుప్పట్లు తయారు చేయడం కానీ, ఇంకా ఏంటంటే బొమ్మలు తయారు చేయడం కానీ, అలాంటి కళలకి ప్రసిద్ధి చెందిన బందర్ని చూస్తూ హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతాను. హంసల దీవి అనే ఊరి వద్ద బంగాళాఖాతం అంటే సముద్రంలో కలిసిపోతుంది. ఎవరు? కృష్ణానది. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ నా మీద కట్టిన నీటిని మళ్లించడం వలన వేల కొలది ఎకరాలు సాగు అవుతున్నాయి. చూడండి, శ్రీశైలంలో ప్రాజెక్ట్ కట్టారు, నాగార్జున సాగర్లో ప్రాజెక్ట్ కట్టారు, ప్రకాశం బ్యారేజ్, కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఆనకట్ట నిర్మించడం వలన ఆ ఆనకట్టల్లో నీటిని నిల్వ ఉంచి వేలాది ఎకరాలు సాగు అవ్వడానికి కారణమవుతున్నందువల్ల ఈ ఆనకట్టలన్నీ కూడా ప్రజలకి బాగా ఉపయోగపడుతున్నాయి నాన్న. ఎందుకు? పంటలు పండించుకోవడానికి. ఈ ఆనకట్టల వద్ద తయారు చేసే జల విద్యుత్ ఎన్నో రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతున్నది. ఈ ఆనకట్టలు పంటలు పండించడానికే కాకుండా జల విద్యుత్, అంటే నీటి నుంచి విద్యుత్ తయారు చేయడానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రం సాగునీటికి తాగునీటికి లోటు లేకుండా ఉండడానికి నేనే కదా కారణం. ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాగునీటికి, అంటే మనం నీటిని సాగు చేసుకుంటాం, ఎన్ని రకాలుగా సాగు చేసుకుంటాం. మన ఇంట్లో అవసరాలకు వాడుకుంటాం, నెక్స్ట్ పంటలు పండించుకోవడానికి వాడుకుంటాం. అన్ని అవసరాలకి నీరే ప్రధానమైన ఆధారం. నీరు లేకపోతే మనం బ్రతకలేము, పంటలు పండించుకోలేము. మనం రోజు దినచర్యలో భాగంగా నీరు లేకుండా ఒక్కరోజు కూడా మనం గడపలేము. అలాంటి సాగునీటికి తాగునీటికి, అంటే తాగడానికి అవసరమైన నీటిని కూడా మనం ఒక్కరోజు నీరు తాగకపోయినా కూడా బ్రతకలేం. కాబట్టి అలాంటి తాగునీటికి లోటు లేకుండా, అంటే నీరు లేదు అనే బాధ లేకుండా ఉండడానికి నేనే కదా కారణం. అంటే నేనే అంటే ఇక్కడ కృష్ణానదినే కదా కారణం. అందుకే ఒక కవి చెప్పాడంట, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి. చూడండి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, కృష్ణమ్మ చక్కగా నీటితో పరుగులెడుతుందనుకోండి, పంటలు బంగారంలాగా పండుతాయంట. అంటే అందరికీ కూడా ఆనందంగా పంటలు చక్కగా పండి అనుకోండి, ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆహారానికి కానీ సంపదకి కానీ లోటు ఉండదు పంటలు బాగా పండితే. అదే పంటలు పండకుండా పంటలు ఎండిపోయినాయి అనుకోండి, ఎవరైనా బాధపడతారు. కానీ బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి. చక్కగా కృష్ణమ్మ నీరు అందిస్తుంటే పొలాలకి పంటలు బాగా పండుతాయి అని నన్ను మెచ్చుకున్నాడు అని ఒక కవి నన్ను మెచ్చుకున్నాడు. ఇది మనం కృష్ణానది గురించిన లెసన్ నాన్న. మీరేం చేస్తారంటే ఈరోజు లెసన్ అంతా చక్కగా చదివి ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్పినప్పుడు కూడా వినండి నాన్న. నెక్స్ట్ మీరు కూడా చదివి అర్థం చేసుకోండి నాన్న. ఈరోజుకి వర్క్ ఏమీ లేదు నాన్న మీకు.
లెసన్ విని అర్థం చేసుకోవడమేనన్న. ఒకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవండి. చక్కగా అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.